భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్నంతా కూడా భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. పలు చోట్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎమ్మిగనూరులో వర్షం బీభత్సాన్ని చూడొచ్చు. కుండపోత వానకు మండలంలోని వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కడివేళ్ల సమీపంలోని కప్పల వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో పత్తికొండ ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగంట్ల మండలంలోని గంజహళ్లి అగ్రహారం గ్రామాల దగ్గర కూడా వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలూరు డివిజన్ పరిధిలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఆలూరు చిప్పగిరి మధ్య ఉన్న కళ్లెవాగు వంతెనపై నుంచి భారీగా వర్షపు నీరు వెళుతోంది. దీంతో గుంతకల్ ఆదోని మధ్య నిలిచిన రాకపోకలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ప్రమాదం అని తెలిసినా కొందరు వాహనదారులు అలాగే వాగు దాటే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు ఆలూరు సమీపంలో ఉన్న 7 బ్రిడ్జ్ల వంతెనపై నుండి నీళ్లు వెళుతూ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అటు హొళగుంద మండలంలో కూడా భారీ వర్షం కురిసింది. గజ్జెహళ్లి గ్రామం దగ్గర పోతప్ప వాగు పొంగి పొర్లుతోంది. ఏపీ కర్ణాటక సరిహద్దు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో వేదవతి నదికి వర్షపు నీరు చేరుతోంది. సీనియర్ కరెస్పాండెంట్ నాగ్ సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. నాగ్, కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అండ్ ఇవాళ రేపు కూడా ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి వాతావరణం ఉంటుందని అధికారులు చెప్తున్నారు? ఈ సీజన్ లోనే మొదటిసారిగా భారీ వర్షం కురిచింది. ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, ఆలూరు ప్రాంతాల్లో ఈ భారీ వర్షం కురిచింది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులకు అడ్డంగా ఈ వాగులు వంకలు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు పత్తికొండ ప్రధాన రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. వెహికల్స్ భారీ ఎత్తున స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆలూరు గుంతకల్ మధ్య కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. బళ్ళారి ఎగువ ప్రాంతాల్లో, ఆలూరు ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో వేదవతి నదికి మొదటిసారిగా నీటి ప్రవాహం మొదలైంది. చాలా చోట్ల కూడా ఈ వాగులు వంకలు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ కూడా మొదటిసారి ఈ సీజన్ లోనే మొదటిసారి ఇన్ఫ్లో మొదలైన పరిస్థితి ఉంది. అన్ని డ్యామ్ గేట్లు కొత్తవి నిర్మించబడిన తర్వాత ఈ ఇన్ఫ్లోస్ మొదలయ్యాయి. 635 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇప్పటి వరకు 10 టీఎంసీల నీరు నిల్వ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.